హలో అండి. హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను అసలు బాగలేను. ఎందుకంటే ఈరోజు నేను డీసెట్ అనేది ప్రిపేర్ అయ్యాను చెప్పాను కదా, అప్లై చేశాను. ఇంకా ఎగ్జామ్ కూడా రాసానని నేను ఇంతకుముందు వీడియోలో అనేది మీతో చెప్పాను. అది ఈరోజు అయితే కౌన్సిలింగ్ అయితే జరిగింది. సో నేనైతే ఇంకా వెళ్ళాను. నాది ర్యాంక్ వచ్చేసి 2000 వచ్చింది. ఇంకా నాకు మంచి కాలేజీలోనే సీట్ వస్తుంది అనేసి చాలా హ్యాపీగా కొంచెం ఫీల్ అయ్యాను. అంటే అది నేను ఒక 10 డేస్లో ఏమో నేను ఫాస్ట్గా అంతా ప్రిపేర్ అయ్యాను. కొంచెం మంచిగా ఇంకా అది ప్రిపేర్ అవుతూ ఉంటే కొంచెం బాగానే వచ్చేది. ఎందుకంటే పేపర్ మంచిగా ఈజీగానే ఉంది. కానీ ఇంకా నేను ఇంకా ప్రయత్నం చేసిన దాంట్లో అయితే నాకైతే తెలుగు మీడియం నుండి 2000 ర్యాంక్ అయితే వచ్చింది. సో ఇంకా నాకైతే చాలా కొంచెం పర్వాలేదు, మంచి కాలేజీలోనే వస్తుంది సీట్ అనేసి అనుకున్నాను. కానీ వెళ్ళేసరికి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇంకా నాది పాలిటెక్నిక్ సర్టిఫికేట్ అండి. నేను అయితే ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ ఉందని కదా, అంటే కొన్ని మనము గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మనం రాస్తున్నప్పుడు ఎలిజిబుల్ అని చెప్తారు కదా. సో నేను కూడా ఇది అదే విధంగా అనేసి నేను అప్లై చేశాను. బట్ అక్కడికి వెళ్ళాక సార్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదమ్మా అనేసి అన్నారు. సో ఇక నాకైతే ఇంకా నేను అలానే ఇంకా కొంచెం ఇక బాధపడ్డాను కూర్చొని. ఇంకా నాకు ఎటు తోచలేదు. సో ఇంకా తర్వాత అడిగాను అక్కడ ఉన్న వాళ్ళను, ఇంకా పెద్ద వాళ్ళను కూడా కాల్ చేసి అడిగాను. అంటే అక్కడ వాళ్ళకు కూడా కాల్ చేస్తే మీరు ఇంకా అది ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ మీద కావాలంటే ఒక అది టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు అన్నారు. కానీ అది ప్రాసెస్ అయితే అట్లా ఏం కాదు అనేసి అని చెప్పారు. సో అందుకనేసి ఇక నేనైతే ఇక చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను ఇంకా కొంచెం అంటే 2-3 ఫ్రెండ్స్ అయితే ఎలిజిబుల్ అని చెప్పారు. సో నేను అందుకనే అప్లై చేశాను. బట్ అక్కడికి వెళ్ళాక ఈరోజు వచ్చేసరికి ఎగ్జామ్ రాసి అప్లై చేసి డబ్బులు పెట్టి అప్లై చేసి ఇంకా బుక్ కొనుక్కొని అంతా చదువుకున్న తర్వాత లాస్ట్కి ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఇంకా అలా అయ్యేసరికి చాలా బాధపడ్డాను. ఎందుకంటే అది కూడా అది అంటే ఎగ్జామ్ ద్వారానే కదా మనం అట్లా తీసుకోవడం చదవడము. అంటే మనము టీచర్కి ఎలిజిబిలిటీ చదవాలంటే ఖచ్చితంగా మనము ఈ కోర్స్ అయితే చేయాలి కదా. అందుకనేసి నేను ఈ విధంగా అలా ప్రిపేర్ అయ్యాను. బట్ అదైతే ఇంకా క్యాన్సిల్ అయిపోయింది, సక్సెస్ కాలేదు. కానీ బీఈడి కూడా రాశాను. ఇంకా చూడాలి రిజల్ట్, అది ఇంకా రాలేదు. ఇంకా నేను దాని గురించి ఇంకా చాలా బాధపడి తర్వాత ఇంకా వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఇలానే బాధపడితే ఎట్లా, నేను డైలీగా చదవాలి అనేసి ఒక ప్లానింగ్ అయితే పెట్టుకుంటాను కదా అనేసి మళ్ళీ ఇంకా బుక్ అయితే ఓపెన్ చేసి తర్వాత ఈరోజు వచ్చేసి జనరల్ సైన్స్ ఇంకా స్టాటిక్ జీకే అనేసి ఇక చదివాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ అట్లనే బాధపడితే ఇంకా మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో నేనైతే కొన్ని బిట్స్ అయితే చదివాను ఇండియన్ హిస్టరీ నుండి కూడా. అంటే స్టాటిక్ జీకే నుండి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి కదా. ఇది వచ్చేసి విజయనగర రాజ్యాన్ని ఏ రష్యా యాత్రికుడు సందర్శించాడు? నికిటిన్. కృష్ణదేవరాయల చేతిలో హతుడైన బీజాపూర్ సుల్తాన్ యూనిసెఫ్ ఆదిల్ షా. ఇంకా కొన్ని మనకి కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలు ఎవరు? అలసాని పెద్దన్న, తిమ్మన, మాదయ్య, దుర్గటి. అచ్యుత దేవరాయల కాలంలో వీరభద్రస్వామి దేవాలయమును ఎక్కడ నిర్మించారు? లేపాక్షి. గంగిదేవి రచించిన మధుర విజయం ఏ చారిత్రక అంశాలను గురించి వర్ణించినది? కంపన మధుర ఆక్రమణపై. కాంగ్రెస్ పార్టీ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. కాంగ్రెస్ పార్టీ మొదటి కార్యదర్శి ఏవో హ్యూ. ఇవన్నీ మనకి స్టాటిక్ జీకే అండి, చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా అడుగుతారు ఏమంటే రైల్వే ఎగ్జామ్స్లో. ఇంకా ఏ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు మితవాదులు ఐక్యమైనారు? 1916 లక్నో సమావేశం. ఎందుకంటే మనం ఒకటే ఎగ్జామ్పై కూర్చొని చదవాలంటే అది వస్తుందో కాదో కూడా తెలియదు. ఎందుకంటే కొన్ని మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అదే టాపిక్ అన్ని ఎగ్జామ్స్లో రిపీట్ అవుతాయండి. సో కాబట్టి మనము ఏది ఎగ్జామ్ వచ్చినా ఖచ్చితంగా అప్లై చేయాలి. అప్లై చేస్తూ రాస్తేనే మనకు అర్థమవుతుంది ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, ఎలా ప్రిపేర్ అవుతాము అనేసి. సో ఇంకా ఈ స్టాటిక్ జీకే అనేది మనకి కామన్గా అన్ని ఎగ్జామ్స్లో రిపీట్ అవుతుంది. సో అందుకనేసి నేను అయితే ఇంకా స్టాటిక్ జీకే అనేసి చదువుతున్నాను. ఇంతకుముందు నేను చదివాను, బట్ ఇంకా మంచిగా పూర్తిగా చదవాలి. ఇంకా ఇది గాంధీజీ ఉంది కదా, 1919 అహ్మదాబాద్లోని మిల్లు వర్కర్స్ మద్దతుగా సత్యాగ్రహం చేసినది ఎవరు అంటే గాంధీ. సత్యాగ్రహం అంటే అర్థం వాస్తవానికి కట్టుబడి ఉండటము. సత్యాగ్రహ విధానాలు నిరాహార దీక్ష, సమ్మెలు, హర్తాళాలు, స్వచ్ఛంద వలన. రౌలట్ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1919. అయితే ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వలన
నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఇంకా చదువుకోవాలనిపిస్తుంది కదా. ఇంకా చదువుకునే వారిని ఖచ్చితంగా అయితే ఇంకా ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకా ఇంకా మనము చదువు అనేది పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా ఒక గోల్ అనేది, ఒక డ్రీమ్ అనేది మనము సక్సెస్ అయినప్పుడే మన చదువుకున్న దానికి ఫలితం ఉంటుంది. ఒకవేళ మనము అంతే ఇక చదువు అక్కడికే స్టాప్ చేసి ఇంకా మనం ఉంటే నెక్స్ట్ ఇంకా మనం ఏ వర్క్ అంటే ఏది చేయలేము. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ ద్వారా, మీ యొక్క ఎంకరేజ్మెంట్ ద్వారా అనేది కూడా నాకు కూడా కొంచెం ఇంకా బాగా చదువుకోవాలనిపిస్తుంది కదా. ఇంకా వచ్చేసి ఇంకా డైలీ అనేది ఒక టైం టేబుల్ లాగా అయితే పెట్టుకోవాలి. సో అలా పెట్టుకుంటే మన విజయం అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.